అందరి సంకల్పం ఒకటే, అందరి ఫోకస్ ఒకటే. 1000 తలల నరకాసురుడు ఉన్నాడు అక్కడ. ఆ నరకాసురు వధ అన్నది 100% అందరూ కూడా చూస్తుంది. ఈరోజు ఏ విభేదాలు కూడా మా గెలుపుని ఆపలేవు. ఎందుకంటే అందరూ కూడా ఒక కామన్ ఇంట్రెస్ట్తో, కామన్ గోల్తో ఈరోజు జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించాలన్న సంకల్పంతో పనిచేస్తున్నారు. మీరు దేశంలో ఎక్కడ చూసినా నరేంద్ర మోడీ గారి హవా నడుస్తుంది. ఈరోజు మోదీ గారు పెద్దన్న రూపంలో మన స్టేట్లో ఒక బాధ్యత తీసుకున్నారు. ఖచ్చితంగా కూటమి సక్సెస్ అవుతుంది. ఈ విభేదాలు ఏమీ కూడా ఇదంతా పాసింగ్ క్లౌడ్స్. డెఫినెట్గా ఏ విభేదాలు ఉండవు. అందరూ కలిసి పనిచేస్తారు. అందరూ కూడా గెలుపు కోసం కృషి చేస్తారు. చాలా విషయాల్లో అట్లాగ ఉందండి. ఎందుకంటే 2014 నుంచి 19 వరకు మనం తెచ్చుకున్న సంక్షేమ పథకాలు కానీ, అభివృద్ధి పథకాలు కానీ అక్కడితోటే ఫుల్ స్టాప్ పడిపోయినాయి. ఇప్పుడు స్వచ్ఛ భారత్ అన్నది ఉన్నదంటే అసలు స్వచ్ఛ భారత్ అన్నది ఒక్క టాయిలెట్ కానీ, ఒక్క అడుగు ముందుకు కానీ ఈ 5 సంవత్సరాల్లో ముందుకు వెళ్ళలేదు. అట్లాగే మనం చెప్పాలంటే అంబులెన్సెస్ మీరు చెప్పినట్టు 27 అంబులెన్సెస్ ఇవ్వడం జరిగింది. అందులో 3, 4 తిరగడం చూస్తున్నాం. మిగతా అన్ని కూడా కనీసం డ్రైవర్లు, పెట్రోల్ కూడా అవకాశం ఇవ్వకుండా అవి కూడా మూలన పడి పాడైపోయిన పరిస్థితుల్లోకి వెళ్తున్నాయి. ప్రభుత్వం చాలా వరకు గిరిజన అభివృద్ధిని కంప్లీట్గా నిర్లక్ష్యం చేస్తుంది. ఎందుకంటే సప్లాన్ నిధులు కంప్లీట్గా దోచుకుంది, డైవర్ట్ చేసేసింది. అలాగే ఇప్పుడు వరకు గిరిజన అభివృద్ధికి తోడ్పడిన ట్రైకార్ లోన్లు కూడా ఒక్కటి కూడా జరగకపోవడం మనం చూస్తున్నాం. అండ్ 25,000 కోట్లు ప్రతి గిరిజనుడికి ఒక గృహం కల్పించాలి, ఒక గిరిజనురాలు ప్రతి ఒక్కరికి కూడా ఒక గూడు కల్పించాలి అన్న దృక్పథంతో ఇచ్చిన నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇచ్చుంటే ఈ రోజు వరకు ఒక్క గిరిజనులకు కూడా ఒక్క ఇల్లు కూడా ఈ 5 సంవత్సరాలుగా రాని పరిస్థితి మనం చూస్తున్నాం. అలాగే ROFR పట్టాలు ఒక్క పట్టా కూడా ఇవ్వలేదు. సో ప్రభుత్వం ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన ప్రతి కార్యక్రమాన్ని కూడా గిరిజనులకి చేరకుండా నిర్వీర్యం చేసేసింది. మీరు చూస్తే సర్పంచ్ గ్రాంట్లు ప్రతిదీ కూడా లాగేసుకున్న పరిస్థితి చూస్తున్నాం. ఉజ్వల్ యోజనలో లైట్లు ఇచ్చినా కూడా లైట్లు కరెక్ట్గా పనిచేయకపోవడం, వాళ్ళు దాన్ని కూడా ఎక్స్ప్లాయిట్ చేయడం వల్ల ఇంకా చివరికి పాలు ప్యాకెట్లు కూడా ఎక్స్పైర్ అయిపోయిన పాలు ప్యాకెట్లు ఇచ్చి ప్రజలు మోసం చేస్తున్న పరిస్థితి ఈరోజు చూస్తున్నాం. ఎందుకంటే కేంద్రం, రాష్ట్రం రెండు సమన్వయం చేసుకుని ముందుకు వెళ్ళినప్పుడే మనం అభివృద్ధిని కరెక్ట్గా అందించగలిగే పరిస్థితి ఉంటుంది. ఈరోజు కూటమి ప్రభుత్వంగా వస్తున్న 3 పార్టీలు కూడా ప్రజల కోసం పనిచేస్తాయని నేను విశ్వసిస్తున్నాను. 100% గిరిజనులందరికీ మేలు జరగాలని నేను కోరుకుంటున్నాను. చాలా మిగిలిపోయినాయి అండి. ఎందుకంటే అరకు ప్రాంతం అన్నది గత కొన్ని సంవత్సరాలుగా విడిచివేయబడిన ప్రాంతం. ఎందుకంటే షెడ్యూల్డ్ 5 ఏరియాగా యాక్చువల్లీ గిరిజన ప్రాంతం కంప్లీట్గా షెడ్యూల్డ్ ఏరియాస్ ఉన్నది. మారుమూల ప్రాంతాలు, ఇప్పటికీ కూడా రోడ్లు లేని విలేజెస్ చాలా ఉన్నాయి. మనం సాధించింది 100% ఎలక్ట్రిఫికేషన్ నేనున్న టర్మ్లో సాధించాము. అలాగే హైవేస్, రోడ్లు చాలా వరకు సాధించుకున్నాం. కానీ ఇంకా రోడ్లు లేని గ్రామాలు కొన్ని వేల గ్రామాలు ఉన్నాయి. ఎందుకంటే 14,000 హ్యామ్లెట్ గ్రామాలు ఉన్న కాన్స్టిట్యున్సీ ఇది. దేశంలోనే అతిపెద్ద కాన్స్టిట్యున్సీగా పేరు పొందింది. కాబట్టి ఈ కాన్స్టిట్యున్సీలో చేయవలసిన సేవలు ఇప్పటికీ కూడా మినిమం ఎమ్యూనిటీస్ లేకుండా, సరైన ఆహారం, సరైన భద్రత లేకుండా మారుమూల గ్రామాల్లో తాండాల్లో ఉన్న ప్రజలకు కూడా నరేంద్ర మోడీ గారి సంక్షేమం, అభివృద్ధి చేరాలన్నది నా లక్ష్యం. అలాగే ప్రతి గిరిజన బిడ్డకు ఉన్నతమైన విద్య అందించాలన్నది లక్ష్యంగా పనిచేస్తున్నాను. అలాగే ప్రతి గ్రామాలకు, మారుమూల ప్రాంతాలకు కూడా వైద్యం అందించాలని, అట్ ద సేమ్ టైం అందరూ కూడా పర్టికులర్లీ ఈరోజు మనం చూస్తున్నాం, డోలామోతలు చూస్తున్నాం. ఇలాంటి మారుమూల గ్రామాలకు కూడా అంబులెన్స్ సౌకర్యం అందుబాటులో ఉండేటట్టు, ఎవరూ కూడా ఇలాంటి భయంకరమైన మరణాలు జరగకుండా కూడా కాపాడడానికి చాలా కార్యక్రమాలు ఇంకా ఉన్నాయి. సో చిత్తశుద్ధితో పనిచేసే వాళ్ళకి చాలా గోల్స్ ఉంటాయి, చాలా ఎయిమ్స్ ఉంటాయి. అండ్ ఏజెన్సీ ప్రాంతంలో రకరకాల సమస్యలు ఉన్నాయి, ఒక్కటి కాదు. ఎందుకంటే చెప్పుకుంటూ పోతే ప్రతి చోటకి డిఫరెంట్ సమస్యలు. ఈ రోజు వరకు మంచినీళ్ళు లేకపోవడం, తాగునీటి సమస్య చాలా జటిలంగా ఉంది అక్కడ. జల్ జీవన్ మిషన్ ద్వారా ప్రధానమంత్రి గారు ప్రతి ఇంటికి మంచినీళ్ళు ఇవ్వాలనుకున్నారు. కానీ ఈరోజు గ్రామాలే మంచినీళ్ళు లేని పరిస్థితుల్లో అల్లాడుతున్నాయి. సో ఇట్లాంటివి చాలా ఉన్నాయి. సో చెయ్యాలనుకుంటే మొట్టమొదటి రోజు నుంచి స్టార్ట్ చేసి 5 సంవత్సరాలు రోజు కష్టపడినా కూడా ఇంకా కూడా చేయవలసిన పనులు చాలా ఉన్నాయి. అంటే 10 సంవత్సరాల నుంచి ఇదే ఆ క్వశ్చన్కి ఆన్సర్ చెప్తున్నాను. అప్పుడు చెప్పాను, ఇప్పుడు అదే చెప్తున్నాను. స్వాభిమానాన్ని మించింది ఒక మనిషికి ఏది ఉండదు. ఎందుకంటే ఈ రోజుల్లో అభిమానం దెబ్బతింటే కుటుంబాలే కలిసి ఉండట్లేదు, భార్యాభర్తలు కలిసి ఉండట్లేదు, బిడ్డలు కూడా విడిపోతున్నారు. అలాగే అభిమానం దెబ్బతింటే స్వాభిమానం, సెల్ఫ్ రెస్పెక్ట్ అన్న దెబ్బతిన్న తర్వాత ఎక్కడ కూడా ఉండలేము. ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ దెబ్బతినడం వల్ల ఆ రోజు నేను వైసీపీ పార్టీకి ఫస్ట్ దూరంగా జరగడం జరిగింది. తర్వాత ఒక మహిళగా కొన్ని ఆశయాలతో నేను పార్టీ పెట్టాను. కానీ తర్వాత ఆశయాల వలన నేను
నా ఒంటరి పోరాటం సరిపోదు, నాకు నేషనల్ పార్టీ సపోర్ట్ కావాలి. ఎందుకంటే నరేంద్ర మోదీ గారు ఏదైతే సంకల్పంతో ముందుకెళ్తున్నారో ఆయనతో పాటు నా కృషి కూడా జోడిస్తే డెఫినెట్గా ప్రజలకు మంచి చేస్తాను అన్న ఒక నమ్మకంతో నేను పెట్టిన జనజాగృతి పార్టీని బీజేపీలో మర్జ్ చేసి ఈరోజు బీజేపీలో కూడా వైస్ ప్రెసిడెంట్గా ఉన్నాను. తర్వాత కూడా బీజేపీ పార్టీలో ప్రతి ప్రోగ్రాంలో కూడా నేను ఇన్వాల్వ్ అయి ఉంటాను. కాబట్టి ప్రజలకు నా వంతు సేవలు అందించడానికి అవకాశం ఉంటుందని భారతీయ జనతా పార్టీని ఒక నేషనల్ పార్టీని నేను చూస్ చేసుకోవడం జరిగింది. 2003లో నేను మొట్టమొదటి రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఏ సంకల్పంతో అయితే రాజకీయాల్లోకి వచ్చానో, ఎందుకంటే ఆల్రెడీ ఒక ఆఫీసర్గా, ఒక డిప్యూటీ కలెక్టర్గా, ఒక గవర్నమెంట్ ప్రభుత్వ ఉద్యోగిగా ఒక మంచి పదవిలోంచి రిజైన్ చేసి నేను రాజకీయాల్లోకి రావడం జరిగింది. కేవలం నా తండ్రి గారి ఆశయం గిరిజనులకు, నా గిరిజన సోదరుమణులకు ఎవరైతే కంప్లీట్గా మినిమం ఎమ్యూనిటీస్ కూడా డిప్రైవ్ అయిపోయి ఉన్న మారుమూల ప్రాంతంలో ఉన్న ప్రతి అక్క చెల్లెమ్మలకు మంచి చేయాలన్న ఆలోచనతో నేను రాజకీయాల్లోకి రావడం జరిగింది. అలాగే 2007లో గీతా సొసైటీ పెట్టినప్పుడు కూడా మారుమూల ప్రాంతాలకు వైద్యం, విద్య అందించడం జరిగింది. చాలామంది పిల్లల్ని ప్రతి సంవత్సరం కూడా ఒక 100 మంది పిల్లల్ని 2007 నుంచి, అంటే 20 సంవత్సరాల పైనుంచి కూడా పిల్లల్ని చదివిస్తూ వాళ్ళ ఉపాధికి, వాళ్ళ ఉద్యోగ అవకాశాలు కల్పించి ఉపాధి కల్పించి వారిని గైడ్ చేయడం జరుగుతుంది. ఎంతోమంది డాక్టర్లు, ఇంజనీర్లుగా ఉన్నారు. సో ఈరోజు నాకు ఏదైతే పదవి అన్నదో అది కొత్త ఏమీ కాదు. ఆల్రెడీ 2014 నుంచి 2019 వరకు చేశాను. అలాగే అధికారానికి అంటే ఒక అధికారిగా పనిచేశాను, ఒక ఎంపీగా పనిచేశాను. అలాగే రాజకీయాలు 2013 నుంచి 2023 వరకు, అంటే 24 వరకు 10 సంవత్సరాలు నేను రాజకీయాల్లో ఉన్నాను. మధ్యలో కొంచెం నా ఆరోగ్యం బాగోకపోవడం వల్ల అయితేనే, లేకపోతే కొత్త ప్రభుత్వం వచ్చాక కొంత సమయం ఇవ్వాలన్న ఆలోచనతో కొంత స్తబ్దత ఉన్నా కూడా మళ్ళీ బీజేపీలో యాక్టివ్ రోల్ తీసుకుంటూ కూడా 2021 నుంచి మళ్ళీ గెయిన్ చేసి పనిచేయడం జరిగింది. అండ్ అరకు ప్రాంతంలో కూడా సేమ్ కార్యక్రమాలు 2007 నుంచి గీతా సొసైటీలో చేసిన కార్యక్రమాలు, బోర్వెల్స్ ఇవ్వడం కానీ, విద్యకి సపోర్ట్ ఇవ్వడం కానీ, అలాగే చాలామంది టీబీతో బాధపడుతున్న వాళ్ళకి వైద్య సదుపాయాలు అందించడం కానీ, ఇవన్నీ రెగ్యులర్గా చేయడం జరిగింది. అంటే వారితోటి ఎప్పుడు కూడా మమేకమయ్యే పనిచేయడం జరుగుతుంది. అంటే రాజకీయం కాకపోయినా కూడా మమేకమై పనిచేయడం జరుగుతుంది. సో ఇప్పుడు ఈ పర్టిక్యులర్ సందర్భం చెప్పాలంటే 2024 జనరల్ ఎలక్షన్స్లో బీజేపీ అభ్యర్థిగా, కూటమి అభ్యర్థిగా నేను అరకు పార్లమెంట్లో పోటీ చేయడానికి నాకు అవకాశం ఇచ్చిన మా జాతీయ అధ్యక్షులు నడ్డా గారికి, అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి, అలాగే అమిత్ షా గారికి, మా రాష్ట్ర అధ్యక్షులు పురంధరేశ్వరి గారికి, అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. అండ్ నేను బీజేపీ తరఫున ఎంపీగా పోటీ చేయడం కానీ, బీజేపీ పార్టీలో పనిచేయడం కానీ నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తాను. ఎందుకంటే ఇది ఒక సిద్ధాంతపరమైన పార్టీ, ప్రజల కోసం అనుక్షణం తప్పించే పార్టీ, ప్రజల సంక్షేమం, ప్రజల అభివృద్ధి లక్ష్యంగా పనిచేసే పార్టీ, ఒక భారతదేశాన్ని విశ్వ గురువుగా చూడాలన్న ఆశయం ఉన్న మోదీ గారి అడుగుజాడల్లో మేము నడుస్తున్నామంటే మేము ఎన్నో జన్మలు అదృష్టం చేసుకుని ఉంటాం. నాకున్న ఏదైతే ఎక్స్పీరియన్స్ ఉందో ఇప్పటి వరకు, ఆ ఎక్స్పీరియన్స్ అసలు పార్లమెంట్లో నార్మల్లీ ఒక క్వశ్చన్ రైజ్ చేయాలన్నా, ఒక డిబేట్ రైజ్ చేయాలన్నా, ఒక ఇష్యూ రైజ్ చేయాలన్నా చాలా సిద్ధాంతపరమైన అక్కడ ప్రొసీజరల్ థింగ్స్ ఉంటాయి. ఆ ప్రొసీజర్స్ అన్నీ కూడా అసలు తెలుసుకోవడానికి మామూలుగా ఇప్పుడున్న ఎంపీలకి అయితే నాకు తెలిసి ఎవరికైనా తెలుసో తెలియదో కూడా తెలియదు. ఎందుకంటే ఏదో ఒక పేపర్ వస్తే పార్టీ ఆఫీస్ నుంచి చదివేయడం తప్పితే నిజంగా ఎలాగా ముందుకు వెళ్ళాలన్నది చాలామందికి అసలు ఇప్పటికీ కూడా తెలియని పరిస్థితి ఉంది. అలాంటిది అది క్షుణ్ణంగా కూడా అర్థం చేసుకోవడం జరిగింది. చాలా కాన్ఫరెన్సెస్లో పాల్గొనడం జరిగింది. అలాగే పార్లమెంట్లో కూడా చాలా ఇంటర్నేషనల్ కాన్ఫరెన్సెస్లో నాకు ఒక అవకాశం బీజేపీ ప్రభుత్వం ఇంతకుముందు కూడా కల్పించింది. సో ఇప్పుడు 2024లో ఈ ఎన్నికల తర్వాత ఒక్కసారి రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఎంపీగా ప్రమాణ స్వీకారం చేసిన డే 1 నుంచి ఎలా ముందుకు వెళ్ళాలో నాకున్న ఎక్స్పీరియన్స్ పనిచేస్తుంది. అలాగే నా ఏరియాలో ఉన్న సమస్యలు కానీ, ప్రజలు అనుభవిస్తున్న బాధకాలు కానీ అన్నీ కూడా మొదటి నుంచి నేను చూడడం జరిగింది. వాళ్ళతో మమేకం అవడం వల్ల చాలా విషయాల్లో నాకు పూర్తి అవగాహన ఉంది. ఇంతకుముందు ఎలా పనిచేసామో దానికి రెట్టింపు ఉత్సాహంతో పనిచేయడానికి, అలాగే ఆఖరి బొట్టు వరకు నరేంద్ర మోదీ గారు ఏదైతే గిరిజన సోదరుమణులకు చేరాలనుకుంటున్నారో, అలాగే వెనుకబడిన తరగతుల వారు, సమాజంలో వెనుకబడిన పరిస్థితుల్లో ఉన్నవాళ్ళు, ఎకనామికలీ బ్యాక్వర్డ్ సెక్షన్స్ కానీ,
ప్రతి ఒక్కరికి చేర్చాలన్న అభివృద్ధి కానీ సంక్షేమం కానీ చివరి బొట్టు వరకు చేర్చడంలో భారతీయ జనతా పార్టీ సైనికులుగా ఒక ఎంపీగా గెలిచిన తర్వాత 100% నా పూర్తి సహాయ సహకారాలు పార్టీ ద్వారా తీసుకువచ్చి ప్రతి ఒక్కటి కూడా ప్రజలకు అందించడంలో నేను 100% కృషి చేస్తాను.